6 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో 15వ ర్యాంక్ నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను గోల్డ్ మెడల్ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల హవా. చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ లో 15వ ర్యాంక్ నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించినట్లు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక రాజమహేంద్రి మహిళా కళాశాలలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైన్స్ ఒలింపిక్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ లో 7 దేశాల నుండి 91,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో తమ స్కూల్ కి చెందిన 10వ తరగతి విద్యార్థి పెమ్మనబోయిన హనిదుర్గ పని కిషోర్ 15వ ర్యాంక్ సాధించాడని తెలిపారు. అలాగే వాకో ఇండియా వారు నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తమ స్కూల్ 7వ తరగతి చదువుతున్న పేపకాయల దేవి శ్రీ సాయి కృష్ణ గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. చదువు ఒకటే కాకుండా విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అన్నింటా శిక్షణ ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలను కూడా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్నామని ఆయన ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి సంపత్ నగరంలో స్కూల్ పెట్టినప్పుడు కొన్ని వ్యాఖ్యలు వినిపించాయని, అయితే ఇప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ టీవీడి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒకటే ముఖ్యం కాదని భావించి స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరినీ చదువుతో పాటు పిల్లల్లో సృజనాత్మకత ఉట్టుపడేటట్టు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆటలు, క్రీడలు, కళలు, వివిధ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. మ్యాథ్స్ ఒలింపియాడ్ నందు అంతర్జాతీయ 15వ ర్యాంక్ సాధించిన పెమ్మనబోయిన హనిదుర్గ పని కిషోర్ స్కూల్లో టీచర్లు ఇచ్చిన శిక్షణ మాకు బాగా ఉపయోగపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. కిక్ బాక్సింగ్ లో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన విద్యార్థి పేపకాయల దేవి శ్రీ సాయి కృష్ణ మాట్లాడుతూ స్కూల్ కిక్ బాక్సింగ్ కోచ్ ఎంతో శ్రద్ధతో తీసుకుని శిక్షణ ఇచ్చినందుకు ఈ విజయాన్ని సాధించానని అన్నారు. కిక్ బాక్సింగ్ కోచ్ సామ్యూల్ మాట్లాడుతూ విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో పిల్లలకు ప్రతిరోజు కిక్ బాక్సింగ్ లో తర్ఫీదు ఇస్తున్నామని, తద్వారా పోటీలకు పంపుతున్నామని అన్నారు. పోటీలలో విద్యార్థులు విజేతలుగా నిలుస్తున్నారని, ఇది ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు పేపకాయల శ్రీనివాస్, సత్యకళ తదితరులు పాల్గొన్నారు. అలా రాని పక్షంలో వాళ్ళు కట్టి ఫీజు కూడా తిరిగి ఇచ్చేస్తాం. వాళ్ళు సీటు ఫీజు లేకపోతే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఫీజు లేకపోతే ఫీజు కూడా తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మరి అది అయిపోయిన తర్వాత అంతటితో